ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన నేటి ప్రభువు దినమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి వాక్య పరిచర్య చేయటానికి ప్రభు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభువుకి వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 21 వరకు మనం మార్చి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము నుండి 21 వరకు మార్చి చదువుకుందాం. 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అందరం కలిసి 21వ వచనం. క్రీస్తు నందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండడి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ందరినీ ప్రేమించి మా అందరి కొరకు మాకు బదులుగా మా స్థానములో మీరు కలువరి సిలువలో మరణించినందుకై దేవా, మా కొరకై అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కళంకమైన నిర్దోషమైన రక్తమును చిందించి ఆ రక్తము చేత ఏ యోగ్యత ఏ మంచి లేని మమ్ములను నీ బిడ్డలుగా చేసుకొని ఈ రీతిగా స్తుతించి ఆరాధించుటకిచ్చిన మీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇంతవరకు ఆరాధనలో మీరు ఉన్నందుకై మీకు వందనాలు. తిరిగి నాయన మేమందరము మీ మరణమును జ్ఞాపకము చేసుకొని నీ పరిశుద్ధమైన బలలో పాలు పొందాలి. మమ్ములను మేము పరీక్షించుకోవాలి. నీ యొక్క వాక్యపు యొక్క వెలుగులో మమ్ములను చూసుకొని మీ బలలో పాలు పొందుట కొరకు చదవబడిన లేఖన భాగము నుండి పరిశుద్ధాత్మ సహాయము చేత నిలబడి ఉన్న మీ సేవకుని మీరు విరవండి, మీ సిలువలో మరుగు చేయండి, మీ ఆత్మతో నింపండి, చేరి వచ్చిన సంఘముకు ఆశీర్వాదకరంగా మీరు వాడుకునమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో అపోస్తులుడైనటువంటి పౌలు గారు అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ పత్రికలోని ప్రభువా మన కొరకు దాసించినటువంటి మరి అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలను గురించి ఒక మంచి వాగ్దానం ప్రారంభంలో పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, ప్రారంభంలోనే 3వ వచనం 1:3లో మంచి
ఆశీర్వాదకరమైనటువంటి మన కొరకు ప్రభువారు దాసించినటువంటి ఆశీర్వాదం, వాగ్దానం. చూడండి ఏమన్నదో 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు ఏం చేశారట? అనుగ్రహించారు, ఇచ్చేశారు, అన్నీ ఇచ్చేశారు, అనుగ్రహించను. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకిచ్చారు. వాటిని అనుభవించకపోవటము, మనము ఆశీర్వాదింపబడకపోవటం ఆయనది కాదు, లోపం. ఎవరు చెప్పండి? మనదే లోపం. మన లోపమును బట్టి మనం ఏం కావట్లేదంటే ఆశీర్వదించబడట్లేదు. వాగ్దానం ఉన్నది కదా, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు ఇచ్చారు. ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఈ 5వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత పౌలు గారు సంఘానికి, నేటి దినములో ఉన్నటువంటి మన సంఘము అనగా హెబ్రోను ప్రార్థన మందిర సంఘ సహవాసములో నేటి దినము ఆరాధనలో చేరి ఉన్న బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు కొంత మార్పు చెందాలి అంటాడు. 5వ అధ్యాయంలోని 4వ వచనము చివరిలో చూస్తే ఇవి మీకు తగవు అంటాడు. ఏంటంటే చెప్పండి, ఇవి మీకు, ఇది నీకు తగుద్దా? నువ్వు ఆ మాట అనొచ్చా? అసలు నువ్వు ఎవరివి? నీ స్థితి ఏంటి? అబ్బో, అంత మంచి పిల్లవాడు ఇలా ఏం చేశాడు, ఆ పిల్లగాడికి ఎట్లా తగ్గుద్ది? అరే భలే పిల్ల అమ్మాయి, అంత మంచి పిల్ల ఈ రీతిగా ఎలా మరి మాట్లాడగలిగింది? అరే ఆ ఆంటీ భలే ప్రార్థన చేస్తుంది, ఆ అక్క భలే ఆరాధన చేస్తుంది, ఆ అన్న భలే పాటలు పాడతాడు, ఇది ఏమైనా తగ్గుద్దా? అంత కోపపడటం ఇది ఏమైనా తగ్గుద్దా అన్నట్టుగా పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇది మీకు తగదు అంటున్నాడు. ఏం తగదట చూడండి 3వ వచనంలో. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు ఇది తగినది, వాటి ఎత్తకపోవటం ఇది తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. కానీ మీరు చదవండి పెద్దగా, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, డబుల్ మీనింగ్ మాటలైనను ఏం చేయకూడదట? ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇంకా 5వ వచనంలో, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు అయ్యయ్యో హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియచేస్తున్నాను ఓ సంగమా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ వచ్చి మనం చదువుకున్నటువంటి 14వ వచనంలోనికి వచ్చిన తర్వాత మీరు ఇలాంటి నిద్రలో ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ దేనికి పోల్చాడు పౌలు గారు? నిద్రకు పోల్చాడు. మన నోటి మాటలు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు, ప్రభువు నుంచి దూరమైన పరిస్థితి, వీటన్నిటిని జ్ఞాపకం చేస్తూ 14వ వచనములు వచ్చిన తర్వాత అందుచేత మరలా చూడండి, అందుచేత నాకెళ్ళి చూడాలి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని ఎక్కడి నుంచి లేవాలట? మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు కదా అని పౌలు గారు యెషయా గ్రంథములోని 60వ అధ్యాయములో ఉన్న మొదటి భాగాన్ని ఇక్కడ ఎత్తి జ్ఞాపకం చేస్తూ వ్రాస్తూ ఉన్నారు. ఆదికాండం 35వ అధ్యాయములో కూడా యాకోబు కుటుంబము నష్టపోయినప్పుడు, కుమారులు హంతకులుగా మారినప్పుడు, వారి కుమార్తె చెరపబడినప్పుడు, భయము వారి చుట్టూ మరి ఆందోళనకి గురి చేసినప్పుడు, అప్పుడు దేవుడు అంటాడు, లెమ్ము మనము బేతేలునకు వెళ్ళాలి, అక్కడ దేవుని మందిరములో ఆరాధన చేయాలి అంటున్నాడు. మనం ఏం చేయాలంటే లేవాలి. పౌలు గారు పత్రికల్లో పదే ఏమంటాడంటే మీరు మెలకువగా ఉండండి అంటాడు. అర్థమవుతుంది? ఏమంటాడు చెప్పండి? మీరు మెలకువగా ఉండండి.
మొదటి వర్తమానంలో మనకి దేవుని యొక్క సేవకులు జ్ఞాపకం చేశారు. 1 పేతురు 5:8 ఏమన్నదంటే ఒకసారి చూద్దాం, చదవండి. 1 పేతురు పత్రిక 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని ఏం చేస్తున్నాడట? తిరుగుతా ఉన్నాడు. వాడు తిరుగుతా ఉన్నాడు, మన విరోధి. ఈ విరోధులను గురించి ఈ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి మొదటి వర్తమానములో ఆసాపు గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి వర్తమానం ఏంటంటే, దేవా ఆ సిసేర కాలములో లేక ఆ పాత కాలములో వారు చేసినటువంటి ఆ త్యాగము, వారు చేసినటువంటి మరి శత్రువులకు వారు చేసినటువంటి ఆ శిక్ష ఈ రోజుల్లో కూడా మాకు కలిగేటట్టు చెయ్యి అంటా ఉన్నాడు. ఎందుకంటే కర్మేలు పర్వతం మీద ఏలియా ఏం చేశాడో తెలుసండి? 400 మంది బయలు ప్రవక్తలని హతము చేశాడు. ఈ రోజుల్లో మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, జాగ్రత్తగా ఆలోచించండి, మనసు పెట్టండి. ఈ రోజుల్లో యూట్యూబుల్లో వచ్చేటువంటి మత శాంతస్తులకు, దేవుని వ్యతిరేకులకు, వాళ్ళ మాట్లాడే మాటలకి మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఆ ఏలియా రోజుల్లో మనము కూడా ఉండి ఏలియాలాగా మనము కూడా అయితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ కృపాకాలంలో యేసు ప్రభువు వారు ఏమన్నాడంటే, ఆఖరి వరకు ఏం చేయాలట? క్షమించమన్నాడు. రాత్రి అదే వర్తమానం వెంకట్రావు గారి ఇంట్లో కుటుంబంలో కదండి. నీ శత్రువుని ఏం చేయాలట? డిన్నర్కి పిలవమంటున్నాడు. నీ శత్రువుని ఏం చేయాలట? డిన్నర్కి పిలవండి. ఉదయం తిట్టారు, గొడవ పెట్టుకున్నారు, మధ్యాహ్నం నువ్వు మటనో చికెనో తెచ్చుకున్నావు, ఏం చేయాలట? పోయి అక్క వందనాలు, అన్న వందనాలు, రండి భోజనం చేద్దామని అలా. మనకు సాధ్యపడుద్దా? సాధ్యపడుద్దా? అత్తగారంటేనే కోడలు ఈ రోజుల్లో 3 రోజుల వరకు అబ్బా ముఖానికి ఏంటి అది ఫెవికిక్ పెట్టిందంటే అది వదిలిపెట్టదా పెదాలు, అవునా కాదా? ఇలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం నీతో నాతో ఏం మాట్లాడుతున్నారంటే, నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. ఇక్కడ ఒక ప్రశ్న, నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే ఏంటి? అసలు నిద్రపోకుండా ఎవరుంటారు? మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటారు. ఎలా సాధ్యపడుద్ది? నిద్రకి సరైనటువంటి నిర్వచనం ఏంటి? మనము నిద్ర అని దేన్ని అంటాం? కనీసం రోజుకు 6 గంటలన్నా నిద్రపోతేనే మనం మనుషులం, లేకపోతే శవాల్లాగానే ఉంటుంది తెల్లారిపోద్దున కదండి. కనీసం 6 గంటలన్నా వండుకోవాలి, లేకపోతే మధ్య మధ్యలో కునుకు వస్తుంది. వెనకున్న కుర్చీల వాళ్ళు ఇంకా బాగా నిద్రపోతారు, అయ్యగారు వాక్యం చెబుతా ఉంటే. నిద్ర మనకి, ఈ నిద్ర వల్ల చాలా నష్టాలు వస్తాయి, మీకు తెలుసో తెలియదు. ఈ మధ్య అమెరికాలోని ఒక ట్రైనింగ్ హెలికాప్టరు చిన్న ఫ్లైట్ కొడితే ఆ సముద్రంలో కుప్పకూలి చాలామంది చనిపోయారు. పోయిన సంవత్సరం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల, సిగ్నల్ ఇచ్చేటువంటి ఆ సిగ్నల్ మ్యాన్ సరిగా సిగ్నల్ వేయకపోవటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రైళ్లు ఢీకొని వందలాది మంది చనిపోయారు నిద్ర వల్ల. నిద్ర వల్ల ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. మందిరంలో నువ్వు నిద్రపోతే దేవుడు ఆ సమయంలో నీ దగ్గరకు వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు పట్టు చేయబట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నాకెళ్ళి చూడంటే నువ్వు కునుకుతా ఉంటావు. నిద్ర చాలా ప్రమాదం, నిద్ర వల్ల చాలా నష్టం. నిద్రకు సరైనటువంటి నిర్వచనం ఏంటంటే, కళ్ళు తెరిసే ఉంటారు, డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు, కానీ మైండ్ ఏమవుతుందని చెప్పండి? ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. మనసు ఎక్కడికో పోద్ది, యాక్సిడెంట్ అయిపోద్ది. అట్లా జరిగినాయి మనందరికీ. బైకులు తోలే వాళ్ళకి చాలామంది జరిగినాయి.
బండి పడ్డదంటే కారణం ఒట్టిగా పడదు. ముందు బ్రేక్ పట్టుకున్నామంటే మన ఆలోచన అక్కడ లేదు. నిద్ర వల్ల ఇన్ని నష్టాలు వస్తాయి. ఆత్మీయ జీవితంలో నిద్ర వలన చాలా నష్టాలు వస్తున్నాయి, చాలా ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. కుటుంబం పతనావస్థకి వెళ్ళటానికి, ఆరోగ్యము చెడిపోవటానికి, కుటుంబము పరువు పోవటానికి, కుటుంబము రోడ్డున పడటానికి, కుటుంబము అనేక విధాలుగా నష్టపోవటానికి కారణం ఏంటంటే నిద్ర. అందుకే భక్తుడు పౌలు గారు భారముతో మాట్లాడుతూ ఉన్నాడు, ఓ ఎఫెసు సంఘమా, నిద్రించుచున్న నీవు మేల్కో. మేల్కోవాలి. ఎందుకంటే ఇక్కడ అనేక విషయాలు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి, నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి లెమ్ము, నీ మీద ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు, నిద్రపోవద్దు. నేను ఈరోజు మనము నిద్రపోకుండా ఉండాలంటే కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలను పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడటానికి ప్రభు నన్ను సిద్ధం చేశాను. నేను మధ్యరాత్రి వరకు అనుకున్నా వేరే వాక్యం చెప్పాలి అనుకున్నా, కానీ 3 గంటల తర్వాత దేవుడు నా మైండ్ మార్చి ఈ వాక్యమే చెప్పమంటాడు. రాత్రి 11 వరకు ఆలోచన అంతా వేరే వాక్యం మీద ఉంది. నేను ఎప్పుడైనా కూడా ఎక్కువగా ఏం చేస్తానంటే నా పనిలో నేను ఉండి నా మైండ్లో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటా, దేవులాడుతూ ఉంటా. ఆ రీతిగా ప్రిపేర్ అయిన తర్వాత తెల్లవారుజామున పరిశుద్ధాత్మ దేవుడు నాకేం చేశాడంటే, లేదు ఈ వాక్యమే మాట్లాడమన్నాడు. అయితే మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన వాక్యము ఇక్కడ మనం చూస్తాం. చూడండి 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలట. ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోవాలి. ఈ మధ్య ఒక భక్తుడు క్రైస్తవ సంఘాల గురించి, విశ్వాసుల గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఒక మాట అడిగానా, బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి. అకౌంట్ లేని వాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళకు ఉన్నది కదా, మోడీ గారి పుణ్యం అని 0 అకౌంట్ అందరికి వచ్చినాయి. చేయకపోవటం ఇక మనం అది వేరు విషయం. అయితే దేవుడట ప్రతిరోజు ఉదయం ప్రతి మనిషి అకౌంట్లోకి కొన్ని డబ్బులు వేస్తారట. ఎన్ని డబ్బులు తెలుసా? 86,400 వేస్తాడట. ఎన్ని చెప్పండి? 86,400 రూపాయలు మన అకౌంట్లోకి వేస్తారట దేవుడు. దాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏ రోజు డబ్బులు ఆ రోజే వాడుకోవాలండి. రేపు వాడుకుంటానంటే కుదరదు. ఈరోజు వేసిన డబ్బులు ఈరోజే వాడుకోవాలి, ఈరోజే డ్రా చేసుకోవాలి. ఈరోజే నువ్వు యూజ్ చేసుకోకపోతే అవి ఏమైపోతాయి కదా, నీ జీబీ ఎగిరిపోతుంది. 2 GB, 1 GB, 1.5 GB. అవునా కదా? రేపటికి పనిచేస్తుందండి, నెట్ పనిచేస్తుందా ఏ రోజు ఆ రోజు? ఇది కూడా అంతే. దేవుడు వేసేటువంటి ఆ 86,400 ఆ డబ్బులే అనుకో, నువ్వు ఏదైనా అనుకో, దేవుడు నీ అకౌంట్లో వేసినప్పుడు నువ్వు వాడుకోకపోతే ఏమైపోతావో తెలుసండి, అవి మురిగిపోతా ఉన్నాయి. అర్థమైందా? అనగా 86,400 సెకండ్లు దేవుడు ప్రతిరోజు ప్రతి మనిషికి ఏమిస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. అది సమయమును మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలట. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు చెబుదాం, మనము దేవుని సన్నిధిలో ఎంత సమయం గడిపితే అంత యూజ్ చేసుకున్నట్టు కదా. లేకపోతే అవన్నీ ఏమైపోతున్నాయి? ఫోన్లో మురిగిపోతున్నాయి, ఫ్రెండ్స్తో మురిగిపోతున్నాయి, ఆటలల్లో మురిగిపోతున్నాయి, గేములల్లో మురిగిపోతున్నాయి, వేరు వేరు వాటిలలో ఏమేం చేస్తున్నాయి చెప్పండి? మన అకౌంట్లో డబ్బులన్నీ
వేస్ట్ అవుతున్నాయి. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి అంతటితో నీ అకౌంట్ క్లోజ్ చేయట్లా, మళ్ళీ రేపు 86,400 వేస్తూ ఉన్నారు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆ రీతిగా మనలను దేవుడు ఆస్వాదించటానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం ఏం చేయాలంటే పౌలు గారు చెప్పినట్లుగా, ఎఫెసీ సంఘాన్ని జ్ఞాపకం చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకేం చేస్తున్నాడంటే, నీవు నిద్రిస్తూ ఉన్నావు, నిద్రలో నుంచి మేల్కో. నిద్రొద్దు. నిద్రపోకుండా ఏం చేయాలంటే మేల్కొని ఉండాలి. ఎందుకంటే మన విరోధి అయిన సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? గర్జించు సింహం వలె మృంగటానికి రెడీగా ఉన్నాడు. నిద్రపోతే మింగేసినట్టే, ఆశీర్వాదం ఎగిరిపోయినట్టే, ఆత్మీయ జీవితం నష్టపోయినట్టే, ప్రభువుకు దూరం అయిపోయినట్టే. కనుక పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఒక 5 నిద్రలను జ్ఞాపకం చేస్తాను. చూద్దాం, చూడండి. యోనా గ్రంథములోని 1వ అధ్యాయము 6వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, పేజీ నెంబరు 762. చదవండి 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమీ వచ్చినది. ఒక దేవుని యొక్క ప్రవక్తని, సామాన్యమైనటువంటి ఒక అన్యుడు, వాడ నాయకుడు ఏమంటున్నాడు చెప్పండి? ఓయి నిద్రపోతా, నీకేం రోగం వచ్చింది? అంతే కదండి, కోపం వస్తే అంతే కదా, నీకేం పుట్టింది? ఎంత అవమానం! అన్యులతో మనము ఇదే పరిస్థితుల్లో ఉంటే అన్యులు మనం ఏమంటారో తెలుసా? ఇదే మాట అంటారు, ఓయి నిద్రపోతా. మనోళ్ళు అట్టంటారు కదా, ఏమంటారు చెప్పండి? ఏ పోతూ? ఓయి దున్నపోతా. ఎంతసేపు పండుకుంటావు? దున్నపోతు పండుకున్నట్టు. హోంవర్క్ లేదు, బైబిల్ లేదు, ప్రార్థన లేదు, సండే స్కూల్ లేదు, ఏది లేదు. అవును కదండి? దేవుని యొక్క వాక్యములో ఒక ప్రవక్తను పట్టుకొని అన్యులైనటువంటి వారు ఏమంటున్నారంటే, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి ఏం చేయాలట? నీవు నీ దేవునికి ప్రార్థన చేయి. ఓయి నిద్రపోతా, 10 గంటలకు ఆరాధన, 9:30 అయినా లేవరు. 10 గంటలకి బస్సు, 10 గంటలకు ట్రైన్, 10 గంటలకు కారు వచ్చి ఇంటి ముందు ఉంటుంది. పడుకోబెడతావా నీ కొడుకుల్ని? పడుకోబెడతారా మీ పిల్లల్ని? మీరు పడుకుంటారా? అవును కదండి. వేరే వాటికైతే ముందే ఉంటాం కదా, ప్రిపేర్ అవుతాం కదా. మరి మందిరం ఎన్నింటికి? మీ ఇంటి పక్క ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారు ఎప్పుడైనా మందిరానికి పోకపోతే? అంటారు కదండి, ఇలా ఆదివారంగా. అవునా కదా, అడుగుతారు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు అన్యుడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది అనగా, ఈ యోనా నినివే పట్టణాన్ని గురించినటువంటి బాధ్యతను మరిచిపోయి 1,20,000 మంది యొక్క ఆత్మలు నరకానికి వెళ్లకుండా కాపాడవలసినటువంటి బాధ్యతను మరిచిపోయి ఏం చేస్తున్నాడు చెప్పండి? నిద్రపోతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, బలలో పాలు పొందే ఆత్మీయులారా, నేనొక బాధ్యతతో చెబుతున్నాను. నీ ఇంటిలోని వారి యొక్క బాధ్యతను మరచి నీవు ప్రార్థించకుండా, నీకు భారము లేకుండా, నీకు బాధ్యత లేకుండా ఏమి పట్టనట్టుగా ఉంటే, నీ ఇంట్లో నీ నాన్న కానీ, నీ అమ్మ కానీ, నీ అక్క కానీ, నీ చెల్లి కానీ, నీ తమ్ముడు కానీ, నీ బంధువులు కానీ, నీ బిడ్డలు కానీ
నరకానికి వెళితే నీలో ఏమి లేదు, బాధ్యత లేదు. ఇక్కడ నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 18వ అధ్యాయములో చాలా పెద్ద ఆయన అబ్రహాం గారు. 2వ వచనం 18:2 త్వరగా చదవండి. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట ఏం చేశారట? నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిల నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి ఏం చేశాడట? నేల మట్టుకు ఏం చేశాడు చెప్పండి? సాగిలపడ్డాడు. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా మీకు? 99 ఇయర్స్, 99 సంవత్సరాలు. ఆయన ఏం చేసిండంటే ఆ ముగ్గురిని చూసి వారు వస్తుంటే వారిని ఎదుర్కోవడానికి ఏం చేశాడట? ఆ చిన్నంగా పోదాంలే, మా ఇంటికి ఇయ్యాలటప్పుడు ఎందుకు వస్తున్నారు, ఎండాలటప్పుడు ఎందుకు వస్తున్నారు, మేము అసలే మమ్మరే వృక్షం కింద చెట్టు కింద ఉంటున్నాం, గుడారంలో ఉంటున్నాం, మా యామ ముసలిది, ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది, పిల్లలు లేక అని నీరసానికి వచ్చిండా? ఏం చేశాడు చెప్పండి? పరుగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడట? నేల వరకు సాగిలపడ్డాడు. ఎన్ని సంవత్సరాలప్పుడు? 99 సంవత్సరాలు. అదే సంవత్సరం వారు ఆశీర్వదించి కుమారుని ఇస్తారు. 99 సంవత్సరాలప్పుడు సాగిలపడితే పట్టుమని 35 ఏళ్ళు లేవు, కుర్చీలు కావాలి ఆరాధనలో. ఏ జబ్బు లేదు, కుర్చీలు కావాలి. పెద్దవాళ్ళకి పర్లేదండి, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళకి పర్లే, వెన్నుపోస నొప్పులు ఉన్న వాళ్ళకి పర్వాలే, కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి పర్లే, ఏమి జబ్బు లేని వాళ్ళకి ఏం జబ్బు అండి ఇది? 99 సంవత్సరాలనే సాగిల పడుతున్నాడు, బోర్ల పడుతున్నాడు ఆరాధించటానికి దేవునికి. ఏమి నేర్చుకుంటున్నాం మనం? అంత మాత్రమే కాకుండా ఆయన దగ్గర వాళ్ళ ఇంటిలో 318 మంది ఉన్నారట పనివాడు. 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే నేను ఇక్కడ ముందుకు వెళతాను. ఈ అబ్రహాం గారి యొక్క ప్రవర్తన, అబ్రహాము గారి యొక్క మాదిరి, అబ్రహాము గారిని చూసి వాళ్ళ ఇంట్లోని ఏమి నేర్చుకున్నారో తెలుసండి? 10 ఒంటెలు కూడా ఎలియాజరు మోకరించండి బావి కాడ ఏం చేసింది చెప్పండి? 10 ఒంటెలు కూడా ఎవరిని చూసి? అబ్రహామును చూసి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అదే చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో జంతువులు కూడా అదే చూస్తున్నారు. ఇక్కడ కూడా అబ్రహాం గారిలో ఏమున్నదంటే మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఇంటి యజమానిగా ఆయనకు ఉన్నది. ప్రార్థన చేసేవాడు, సాగిలపడేవాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు. ఏం చేసిండో తెలుసండి? వాళ్ళ అతిథులను పిలిచి చక్కని మాట అంటాడు. ఏం మాట చెప్పండి? అయ్యలారా మా దగ్గర ఆతిథ్యం చేయని అంటాడు. ఏం చేయాలట? ఆతిథ్యం నీ ఏమన్నాడంటే అక్కడ చిన్నపాటి ఆతిథ్యం, కొద్దిగా ఆతిథ్యం చేయండి అని. ఆ కొద్ది ఆతిథ్యానికి ఏం తెచ్చాడో తెలుసా? 3 మానికల శ్రేష్టమైన మెత్తటి గోధుమ పిండితోని, 3 మానికల పిండి అంటే ఎన్ని రొట్టెలు అవుతాయండి? అంత మాత్రమే కాక ఈ చిన్న ఆతిథ్యానికి మీరు అంగీకరించండి అని కాళ్ళు పట్టుకొని బతిమలాడి వారి ఆతిథ్యానికి ఇంకొకటి కూడా చేశాడు. ఏంటో తెలుసా? పని వాళ్ళని పిలిచి మీరు తొందరగా వెళ్ళి క్రొవ్విన దూడను తీసుకొని రండి అంటాడు. ఈ అబ్రహాం గారి దగ్గర ఏమున్నదంటే ఆతిథ్యం ఇచ్చే మనసుంది. ప్రభునందు ప్రియమైన సంగమా, బాధ్యత, తండ్రి బాధ్యత, తండ్రి పరిచర్య, తండ్రి యొక్క ప్రతిదీ ఎవరు చూస్తారు చెప్పండి? పిల్లలు చూస్తారు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా. కానీ ఇక్కడ యోనా అనేటువంటి ప్రవక్త ఏం చేశాడంటే ఆ నినివే పట్టణంలో ఉన్న 1,20,000 మంది యొక్క బాధ్యతను వదిలిపెట్టేసి నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఓడనావికుడు వచ్చాడు. ఏమన్నాడు చెప్పండి? ఓయి నిద్రపోతా, నీకేమీ వచ్చినది, నీవు లేచి నీ దేవుని ప్రార్థన చేయి. బాధ్యతలు
మరిచిపోయినటువంటి ప్రవక్త, ప్రార్థన మరిచిపోయి నిద్రపోయిన ప్రవక్త. ఇప్పుడు మనలో ఎవరు మనం ఉన్నామేమో, బాధ్యత మరిచిపోయామేమో, ప్రార్థన మరిచిపోతున్నామేమో, 40 రోజులు ప్రార్థన కూడికలు నాకెందుకు అనుకుంటున్నావేమో, ఇది నాకు కాదనుకుంటున్నావేమో, యోనాలాగా నిద్రపోతున్నావేమో. గమనించండి, ఇది ఏ నిద్ర చెప్పండి? దీనికి ఏం పేరు పెట్టాం చెప్పాలి? బాధ్యతలు మరిచిపోయే నిద్ర. ప్రభునందు ప్రియమైన సంగమా, నీ బాధ్యత ఏ రీతిగా ఉన్నది కదండి? బాధ్యత ఉన్నదా? నీ కుటుంబం పైన బాధ్యత ఉన్నదా? ఏ బాధ్యత ఉంటుందంటే, మా పిల్లలు బాగా చదువుకోవాలన్న బాధ్యత ఉంటుంది, మా పిల్లలు పెళ్ళి కావాలన్న బాధ్యత ఉంటుంది, మాకు ఇంకేదన్నా కావాలన్న బాధ్యత ఉంటుంది. కానీ మా పిల్లగాళ్ళు మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం తీసుకోవాలన్న బాధ్యత మాత్రం ఉండదు. అవునా కాదు చెప్పండి? అది ఎక్కడ ఉంటుందంటే, ఏదో కొద్దిసేపు వాక్యం విన్నంతసేపు ఉంటుంది, తర్వాత ఉండదు. మళ్ళీ పరిశుద్ధాత్మదేవుడు నీ బాధ్యత ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లెంట్ డేస్లో మనం పాటిస్తున్నాం. ప్రార్థన మంచిది, అద్భుతమైన వాక్యాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. మన జీవితంలో ప్రభువు నేర్పేటువంటి ఆ హెచ్చరికలను మనం నిర్లక్ష్యం చేయకూడదు. అన్యులతో మాటలు పడి ఏం లాభం చెప్పండి? ఎందుకు ఆదివారం ఇవాళ వస్తున్నాం, మీ చర్చిలో ప్రార్థన ఉంటుంది కంటే ఏడబెట్టుకుందాం, తలకాయ ఏడబడిసొద్దాం కదా? అవునా కదా? అంటారా అనరా? అదే జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ నిద్ర, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19 నుంచి మనం చూస్తే, ఇక్కడ ఒక మహాబలుడు, బాహుబలి ఉన్నాడు. ఆమె తన తొడల మీద అతనిని నిద్రపుచ్చి, ఎక్కడ నిద్రపోతుండంటాడండి? తొడల మీద నిద్రపోతున్నాడు. దీన్ని మనము ఈ రోజుల్లో అనుకోవాలంటే కూలర్ వేసుకొని బెడ్ మీద పండుకోవటం, అంతే కదా? ఎండకేం చేస్తున్నాం? ఏ ఇంట్లో చూసినా కూలర్లు ఉన్నాయి, మంచి మంచి కంపెనీ కూడా తెచ్చుకుంటాను. ఆ కూలర్ వేసుకొని లోపల బెడ్ మీద పండుకుంటే ఇంకెట్టుంటే చెప్పండి? ఇంకెక్కడ ప్రార్థన? అవునాక చెప్పండి? మనము ఈ సంసోనుని దేవుడు ఏ రీతిగా ఎన్నుకున్నాడంటే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, ఇశ్రాయేలీలను కాపాడాలి, ఫిలిష్తీయుల నుంచి విడిపించాలి, సర్దారులైనటువంటి భయంకరమైనటువంటి నాయకుల నుంచి వారిని విడుదల చేయాలి. ఈ ఫిలిష్తీయుల నుంచి విడిపించాల్సినటువంటి ఈ సంసోను ఏం చేస్తున్నాడు చెప్పండి? దెలీలా యొక్క పరుపు మీద హాయిగా కూలర్ వేసుకొని, ఏసీ వేసుకొని, మంచి ఫ్యాన్ పెట్టుకొని చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నాడు? మర్చిపోతున్నాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నవేమో. దేవుని చిత్తము, ఆయన నీ ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడు. అందుకనే దావీదు అంటాడు 40వ కీర్తనలో 8వ వచనములో అద్భుతమైనటువంటి వాక్యం, బంగారం లాంటి వాక్యం, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకేంటది చెప్పండి? సంతోషము. నేర్పము కాదు అక్కడ. దేవా నీ చిత్తము నెరవేర్స్తేనే నాకు సంతోషం. దేవుని చిత్తం ఏంటి? దేవా నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏంటి? నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏంటి? నా బంధువుల పట్ల నీ చిత్తం ఏంటి? వాళ్ళు నరకానికి వెళ్ళటం నీ చిత్తము కాదు కదా ప్రభువా. ఆ భారము బాధ్యత నాకిచ్చావు కదా ప్రభువా. మా కుటుంబం నశించిపోతుంది కదా ప్రభువా. వారు ఆ భయంకరమైనటువంటి నరకములో ధనవంతుల్లాగా కేకలు వేస్తూ, రొమ్ము కొట్టుకుంటూ, ఓ తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున ఉన్నటువంటి లాజరును పంపి ఒక్క నీటి బొట్టు నా నోట్లో వేస్తాడని మొత్తుకునే రోజులు నీ బంధువులకు రాకముందే దేవుని చిత్తం నీ కుటుంబంలో ఏమన్నదో గ్రహించి ప్రార్థన చేయాలి. ఎక్కడ నిద్రపోతున్నాను? మొదట అయినది ఏ నిద్ర అంటే చెప్పండి? బాధ్యతలు మరిచిపోయే నిద్ర. బాధ్యత లేనాడు, ఒక్కర బాధ్యత లేదు.
తింటాడు, తాగుతుండు, తిరుగుతుండు. అంతే అంటారు కదా, అత్తగారు వాళ్ళు అదే అంటారు. అల్లుడు అట్ట చేస్తంటే వాడికి ఒక్కరావు ఏం లేదు, బాధ్యత లేదు, పిల్లనే చూసుకోడు. బర్త్డేలు వచ్చినా మేమే చూడాలి, పిల్లలకి హాస్పిటల్కి మేమే చూడాలి, అన్నీ మేమే చూడాలి. బాధ్యత లేనోడు. మనకు కూడా ఆ అత్త మామల కుటుంబం అల్లుడిని ఏ రీతిగా అంటారో దేవుడు కూడా నిన్ను అదే అంటాడు. బాధ్యత లేనివాడు, కొంచెం అన్నా బాధ్యత లేదు. రేపేం తినాలన్నా బాధ్యత లేదు, పిల్లగాళ్ళ ఫీజులు కట్టాలన్న బాధ్యత లేదు. అసలు బాధ్యత లేకుండా బతుకే బతుకు కాదు. ప్రార్థన బాధ్యత, సేవా బాధ్యత, భారము కలిగిన బాధ్యత, ప్రభు ఇచ్చే బాధ్యత, నశించిపోయి నరకము నుంచి తప్పించాల్సిన ఆ బాధ్యత నీ మీద ఉన్నది. ఓ సంసోన్, కాపాడయ్యా ఇశ్రాయేలు, నీ ప్రజలను కాపాడు. ఫిలిష్తీయులు వస్తున్నారు, లే. ఇంకెక్కడ లేస్తాడు? పండుకున్నది ఎక్కడ? కూలర్ కింద. ప్రార్థనకి ఏం వస్తారు? ఇంకొక నిద్ర నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14:37. లెంట్ డేస్లో ఉన్నాం, ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 14:37. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూసి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? ఇక్కడ సీమోన్ను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లెంట్ డేస్లో, ఉపవాస దినాల్లో, ఉపవాస దినాలా శ్రమల దినాలా? ఉపవాస దినాలు కదా. ఎవరికి శ్రమలు ఉన్నాయి? శ్రమల దినాలంటానికి. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కోడికలు కలిగి ఉన్నటువంటి ఈ రోజుల్లో యేసు ప్రభువారు చివరి సమయములో ఆయన బంధించడానికి సమీపించినటువంటి వారు సమీపిస్తున్నప్పుడు అక్కడ 3 గుంపులుగా చేశాడు వారిని. ఒక చోట 8 మంది ఉన్నారు, ఒక చోట 3 ఉన్నారు. ఆ తర్వాత యేసు ప్రభువారు రాతివేత దూరమంతా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మరలా వస్తున్నాడు, వీరిని చూస్తున్నాడు. ప్రార్థన చేస్తారేమంటే వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. ఎందుకంటే ఆ నైట్ ఏం జరిగిందో తెలుసండి. అక్కడికి వెళ్ళకముందు, ఆ కెద్రోను వాగు దాటకముందు, లేకుంటే ఆ ఒలివల తోటకు వెళ్ళకముందు ఏం జరిగింది? ప్రభురాత్రి భోజనం, మంచి విందు జరిగింది. బాగా తిన్నారు. బాగా తింటే వచ్చేదేంది? నిద్ర. మందిరంలో నిద్రపోయే వాళ్ళు ఎవరైనా సరే తినకుండా రండి, మీకు నిద్ర వచ్చి అప్పుడు అడగండి. మందిరంలోకి వచ్చి నిద్రపోతున్నారంటే మీరు ఫుల్ ట్యాంక్ చేసుకొని వచ్చారు. ఫుల్ ట్యాంక్ ఫుల్ అయితే ఇక్కడికి వస్తే కునికే వస్తుంది. ఇక్కడ నిద్రపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? తినకుండా రావాలి. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ఇక్కడ ఒక ప్రభువారు ఒక భారముతో ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. నేను చదువుతాను నండి, దాని అర్థం వస్తుంది. మరలా ఆయన వచ్చి 37వ వచనం, వారు నిద్రించుట చూసి, సీమోను, నీవు కూడా నిద్రిస్తున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? అయ్యా, ఆ 10 మంది విషయం వదిలేయి. నువ్వేమన్నావు? నీ కోసం అవసరమైతే నా ప్రాణాన్నైనా ఇస్తానన్నావు. నువ్వేమన్నావు? నీవు నా మీద సంఘాన్ని కడతానన్నావు. అనేకమైనటువంటి ఏం కోసాడు చెప్పండి? సొరకాయలు చాలా కోసిండు. ఎవరైనా? సీమోను పేతురు. సొరకాయలు మామూలుగా ఇలా, అసలు ఈ సంఘంలో నేను లేకపోతే సంఘమే లేదన్నట్టు మాట్లాడాడు. అసలు నేను ప్రార్థన పోతే అక్కడ ఎవరు ఉండరు అన్నట్టు మాట్లాడాను. అలాంటి సీమోను ఇప్పుడు ఏమైపోతున్నాడు? యేసయ్య అంటున్నాడు, సీమోను, వాళ్ళు వదిలేసేయలే, నువ్వు కూడా నిద్రపోతున్నావా? నువ్వు అన్న మాటలు గుర్తున్నాయా?
నువ్వు చెప్పిన మాటలు గుర్తున్నాయా? నా ప్రాణం పోయినా మందిరాన్ని వదిలిపెట్టినన్నవే. ఎన్ని వారాలు మందిరాన్ని వదిలిపెట్టి? అదే అంటున్నాడు యేసుప్రభు వారు, భారంతో మాట్లాడుతున్నాడు. సీమోను ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడిచ్చినటువంటి భారాన్ని మరిచిపోయాడు. అప్పగించటానికి లోకం వచ్చేస్తుంది. సైతాను తన సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. కత్తులతో గుదియలతో వాళ్ళు రెడీ అయ్యారు. యూదా ఇస్కరియోతు అమ్ముకున్నాడు. దగ్గరకు వచ్చేస్తున్నాడు. సీమోను, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసేది ఎవరి కోసం? ఎవరి కోసం ప్రార్థన చేస్తాం మనం? యేసయ్య కొరకు చాలామంది చేస్తారు. యేసయ్య సిలువను జ్ఞాపకం చేసుకొని, అబ్బో ఆ 3 మేకులు, ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, అబ్బా ఎన్నిసార్లు పడేశారు, ఎన్నిసార్లు కొరడాలతో కొట్టారు, వీపంతా దున్నారు అని యేసు ప్రభు సిలువకెళ్ళి చూసి ఏడిచి ఏడిచి ఎక్కిళ్ళు పట్టేటట్టు ఏడుస్తారు యాక్షన్లో. నీ కొడుకు నష్టపోతే, నీ భార్యకు రక్షణ లేకపోతే, నీ భర్తకు రక్షణ లేకపోతే, నీ కుటుంబంలో నరకానికి పోతే వాళ్ళ కొరకు ఏడవరు. యేసు ప్రభు ఏమన్నారు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవమగా అక్కడ. ఎవరి కోసం ఏడవాలి? మీకోసం. మీకోసం. నువ్వు సరిగా లేవు. ఇంకా ఫస్ట్ నీ ప్రార్థన సరిగా లేదు, నీ భక్తి సరిగా లేదు. ఇక్కడ ప్రార్థన చేస్తావు, బయటికి పోయి తిడతావు. ఇక్కడ ఆరాధన చేస్తావు, నువ్వు వచ్చిన దాంట్లో సరిగా లెక్క చూసుకొని దేవునికి ఇవ్వవు. బల్లలో పాలు పొందుతావు, దేవుని బల్ల ముందు ఉన్నటువంటి కానుక పెట్టలో సరిగా వేయలేవు. నువ్వు సరిగా లేవు. నీకోసం ప్రార్థన చేసుకో. నీకు మారు మనసు కావాలి, నీ బిడ్డలకు కావాలి, నీ కుటుంబానికి కావాలి. నిద్రించుచున్న నువ్వు ఫస్ట్ నువ్వు మేల్కో. నువ్వు నిద్రలో ఉంటావు, నీ పిల్లలు నిద్రలో ఉంటారు. దేవుని యొక్క వాక్యం అది జ్ఞాపకం. ఓ సీమోను, ఏంటయ్యే పరిస్థితి? ఇంకొన్ని గంటల్లో నన్ను అప్పగించుతున్నారు, తీసుకొని వెళతారు, అన్యాయపు తీర్పు జరుగుద్ది, భయంకరమైనటువంటి శిక్ష. నా కోసం కాదు, మీరు శోధనలో పడకుండా నా వలే మిమ్మల్ని పట్టుకొని నా పక్కన మిమ్మల్ని సిలువ వేయకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోండి. మీరు చెదిరిపోతారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసండి? ఆయన చెమటట ఏమైపోయింది? రక్త బిందువులు కాదు, గొప్ప రక్త బిందువుల వలె పడ్డాయట. ఎవరు కొట్టకుండా. అది భారం. సీమోనులో ఏమి లేదు చెప్పండి? భారం లేదు. ఈ ప్రార్థనలో మనకేం కావాలి? భారము కావాలి. భారముతో ప్రార్థన చేయాలి. ఇది సీమోను ప్రార్థన. ఏ ప్రార్థన? భారము లేనటువంటి ప్రార్థన, నిద్రపోయే ప్రార్థన. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7 నుంచి 12 వరకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రార్థన, లేకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి గొప్ప మీటింగ్, గొప్ప భక్తుడు, ఆయన వెళ్ళిపోవటానికి సమయం అయిపోయింది, సమయం తక్కువగా ఉన్నది. ఆ సంఘంతో ఎక్కువసేపు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. చదవండి 7 నుంచి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేకమైనటువంటి దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన ఏం చేశాడట? జోగి ఆ మేడగది 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడాయను. నిద్ర ఏం చేసింది చెప్పండి? చనిపోయే స్థితికి వచ్చింది. ఇది ఏ నిద్ర అంటే ఐతుకు నిద్ర. వాక్యము ప్రత్యక్షమవుతున్నది. వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు సూటిగా చూస్తూ ఉన్నాడు.
వాక్యమై ఉన్న దేవుడు ఆశీర్వదించడానికి వస్తూ ఉన్నాడు. ఆ వాక్యపు యొక్క ప్రత్యక్షతను కోల్పోతున్నాడు. అర్థమవుతుందండి? ఐతుకు నిద్ర ఏమి నిద్ర? వాక్యపు యొక్క ప్రత్యక్షతను మరిచిపోయే నిద్ర. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ఎంతగా అర్థం చేసుకుంటూ ఉన్నాం, ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమయం అయిపోతుంది, ముగిస్తాను. వాక్యపు యొక్క ప్రత్యక్షతను కోల్పోతే ఏమై జరిగిందండి? ఐతుక్కి మరణం వచ్చింది కదా. ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వాడు ఏమొస్తుంది? మరణం వస్తుంది. అది ఆత్మీయమైనటువంటి మరణం అవుతుంది. దేవుని నుంచి దూరం చేసే మరణం అవుతుంది. పరిశుద్ధతను కోల్పోయే మరణం అవుతుంది. నిర్లక్ష్యం అనే మరణం అవుతుంది. ప్రార్థన సహవాసానికి దూరం అయిపోయే మరణం అవుతుంది. ప్రభు నుంచి వేరైపోయే మరణం అవుతుంది. ఐతుకు ఏం చేశాడంటే వాక్యం వినకుండా నిద్రపోయాడు. నిద్రపోయిన ఐతుకు ఏం చేశాడంటే ఆడ నుంచి పడిపోయి మరణించాడు. వాక్యం వినకపోతే మన పరిస్థితి కూడా అదే. వాక్యము కొదువయ్యే రోజులు రాబోతున్నాయి. నార్త్ ఇండియాలో పాంప్లెట్స్ పంచుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు కూడా పాంప్లెట్స్ వస్తున్నాయి. మీ ఊరిలో, మీ ఇళ్ళల్లో, మీ కుటుంబాల్లో, మీ బజార్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది చర్చికి వెళ్ళేవాళ్ళు, లిస్టులు తయారవుతున్నాయి. ఇంటింటి సర్వే నడుస్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత మీకు రేషన్ బంధు కావచ్చు బైబిల్ మీ ఇంట్లో ఉంటే. కొన్ని రోజుల తర్వాత మీ ఇంటి కరెంటు బంద్ కావచ్చు. ఇంకొకసారి ఈ ప్రభుత్వాలు మారితే ఆ రోజుల్లో బైబిల్ లేకపోతే నువ్వేమేస్తావు? రష్యాలోని ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడట వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా బైబిల్ ఉండవట. ఆరాధనకి సీక్రెట్గా ఉండేవాళ్ళట. ఆ సీక్రెట్ స్థలంలో బైబిల్ లేకుండా, పాటల పుస్తకాలు లేకుండా అందరూ ఆరాధనకు వెళ్ళేవాళ్ళట. ఎవరినైనా ఒక ఆయన పిలిచి కీర్తనలు 23 అంటే ఆయనే ఏం చేయాలా? మొత్తం చెప్పాలి. ఇంకొక ఆయన పిలిచి ఇంకొక ఆయన పేరు చెప్పి యోహాను 3:16 అంటే లేదు చెప్పాలి. ఇంకొక ఆయనతో యోహాను సువార్త 1 నుంచి అంటే ఎంత అంటే వాళ్ళు ఏం చేశారు? వాక్యము వాళ్ళ హృదయంలోనే ఉన్నది, వాళ్ళ మైండ్ నిండే ఉన్నది, వాక్యమే ఉన్నది. ప్రభునందు ప్రియమైన సంగమా, మన మందిరం 25 సంవత్సరాల దగ్గర పడుతుంది. 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ త్వరలో జరుపుకోబోతాం మనం. ఎన్ని వాక్యాలు ఉన్నాయి చూడకుండా, ఎన్ని కంటత పట్టాం. ప్రారంభం నుంచి ఉన్నటువంటి సంఘస్థులు, విశ్వాసులు, బిడ్డలు ఎన్ని వాక్యాలు ఉన్నాయి. మీరు ఎవరన్నా ఇక్కడ మందిరంలో వ్రాయబడిన వాక్యాలన్నీ కింద కూర్చొని కంటత చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? రోజు చూస్తాం. ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఖమ్మం ఎల్షదాయ్ చర్చిలోని తిమోతి గారు ఉన్నాడు. తిమోతి గారు అన్నాడట, వాక్యాలన్నీ ఎవరు చెబుతారంటే ఒక్కళ్ళు చెప్పలేదట. వాళ్ళ పాప నిలవబడి 5వ తరగతి పాప లేచి మందిరంలో ఉన్న వాక్యాలన్నీ కళ్ళు మూసుకొని టకా 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 చెప్పేసి. అర్థమవుతుందా? వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ఈ ఐతికు ఏం చేశాడు చెప్పండి? వాక్యపు యొక్క ప్రత్యక్షతను మరిచిపోయాడు. మందిరంలోనే చాలామంది ఉంటాం, కానీ మన మనసు అంతా ఇళ్ళకపోతుంది. మన మనసు అంతా కూడా ఎటో పోతుంది. మన మనసు అంతా ఏదో అవుతుంది. మన మనసు అంతా ఇక్కడ ఉండదు. వాక్యం ఏం చెబుతుందని అర్థం చేసుకోము. ఈ వాక్యం ఏంది ఇట్లా చెబుతున్నాడు, నా కోసమే చెబుతున్నాడు, ఇంకేం వాక్యాలు లేవా, ఇంకేం అద్భుతాలు లేవా, ఇంకేం లేవా అన్నట్టుగా ఆలోచన తీసుకొని వస్తుంది సాతాను. వాక్య ప్రత్యక్షతను దూరం చేస్తుంది. ప్రభునందు ప్రియమైన సంగమా, పౌలు గారి యొక్క భారం ఏంటంటే, ఓ సంగమా, 5వ నిద్ర నేను మీకు జ్ఞాపకం, సంగపు నిద్ర. మనం చదువుకున్నటువంటి వాక్యం ఎఫెసీ పత్రిక 5:14. ఐతుకు నిద్ర వాక్య ప్రత్యక్షతను మరిచిపోయిన నిద్ర. ఈ 5వ నిద్ర ఏంటో చెప్పండి? నిద్రించుచున్న నీవు, మరలా అందరం కలిసి చదువుకుందాం. అందుచేత 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని
మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. యేసు ప్రభువారు నీ మీద ప్రకాశించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన వెలుగు ప్రకాశిస్తుంది, ఆయన ప్రత్యక్షత వస్తుంది, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నిద్రభారముతో ఉండమాకు. చాలామంది నిద్రభారం ఎలా ఉంటుందండి చెప్పనా? ఒకసారి పరిశుద్ధ అగస్టిన్ అనేది గొప్ప ప్రపంచంలో పేరుగాంచిన భక్తుడు ఉన్నాడు. ఆయన ప్రభువు నమ్ముకోక ముందు ఆయనకి లేని అలవాటంటూ ఏదీ లేదు. ఏ టు జెడ్. లోకంలో ఎన్ని అలవాట్లు ఉన్నాయో అన్ని అలవాట్లు ఉన్నాయి. ఆయన ఆ ట్రైన్లో పోయేటప్పుడు పాత దోస్తులు కలిచారు, ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, అరే అగస్టిన్ వచ్చండి, దా కూర్చో, మాతో పాటు కూర్చో అన్నారట. కూర్చున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ముక్కలు తీశారు. ఏ ముక్కలు? పేక ముక్కలు తీశారు ట్రైన్లో వేసి, తీసుకో అగస్టిన్ అంటే, అప్పుడు నాకు చేతులు ఉన్నాయి, ఇప్పుడు నాకు చేతులు లేవు. హల్లెలూయా. అప్పుడేమున్నాయి? చేతులు ఉన్నాయి, పేకాట ఆడినా. ఇప్పుడు నాకు చేతులు లేవు. నా చేతులు అదేందే ఉన్నాయి కదా 2 చేతులు అంటే, ఈ చేతులు ఇప్పుడు నావి కావు. ఇవి ఎవరి? ప్రభువుకి ఇచ్చాను. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడట? ప్రభువుకి ఇచ్చాడు. ప్రభు నెరగక ముందు గ్లాస్ పట్టుకున్నాం, మందు గ్లాస్. ప్రభు నెరిగిన తర్వాత మరలా గ్లాస్ పట్టుకుని ఇది ఒక బతుకైనా? రెండు పడవల మీద ఏం చేయకూడదు? చాలా ప్రమాదం. మనం అనుకుంటున్నాం, రోషంగా అనుకుంటున్నాం, పౌరుషంగా ఉంటున్నాం. పౌరుషం ఉంటే మనం ఏం చేయాలంటే అపవిత్రమైనటువంటి జోలికి పోకుండా పరలోక రాజ్యంలో ప్రభుతో ఉండేటువంటి తీర్మానం కావాలి. కానీ ఆ ధనవంతుడిలాగా ఉండి నరకంలో కేకలు వేయకూడదు. అది నా బాధ. ఇక్కడ సంఘం ఏం చేస్తున్నది చెప్పండి? నిద్రపోతుంది ఆచారాల్లోని, అలవాట్లోని. ఇక్కడున్న వాళ్ళకి చెబుతున్నాను, బతికున్న వాళ్ళందరికీ చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను చస్తే మీ ఇంట్లో ఎవరన్నా చచ్చినా యాడికన్నా పోయి మీరు నిద్రలో చేయాలంటే బలలో పాలు పొందొద్దు, ఎక్కడికి పోవద్దు. అర్థమవుతుందండి? అన్ని ఆచారాలు చేయొద్దు, తలగొరువులు పెట్టమాకండి, అలవాట్లు ఏమి చేయమాకండి. పరిశుద్ధంగా బలలో పాలు పొందాలి. నేను చచ్చినా పర్వాలేదు. ప్రభు వస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? నిద్రలు చేయటానికి వేరే ఊరు పోతారు, గుణదలు పోతారు, అడిపోతారు, ఇడిపోతారు, కరుణగిరి పోతారు, వేరే మందిరాలకు పోతారు. పోవద్దు. ఎవడు చెప్పండి మీకు? ఏ బైబిల్లో ఉంది? వెళ్ళొద్దు. గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట కూడా చెబుతా, మీరు చెప్పండి మీ బంధువులకి, మీ ఇంట్లో వాళ్ళకి, ఎవరం పోయినా కానీ మా మందిరంలోని పాస్టర్ గారి ద్వారానే సమాజ్ చేయండి, కానీ మీ ఆచారాలు వద్దని చెప్పండి. మా అమ్మ మా నాన్న కట్ట చేస్తే మా ఇళ్లలోళ్ళు పేరు క్రైస్తవులే కానీ ఏమన్నారో తెలుసా? ఏంది కుక్కను బారేసి వచ్చినట్టు బారేసి వచ్చారని. మా సొంత పిన్నామే అన్నది, కుక్కను కాదు. 400 మంది పాటలు పాడుకుంటూ పోతే బాంబులు లేవు, డబ్బుకులు లేవు అని ఏమన్నదో తెలుసా? కుక్కలు. దేవుని యొక్క వాక్య ప్రకారం మనము సరైనటువంటి పరిస్థితులనికి రావాలి. ముందుగా చెప్పండి మీ పిల్లలకి, మీ బంధువులకి దేవుని యొక్క ప్రత్యక్షతను చెప్పండి. పరలోకములో ఉండటానికి కొరకై కష్టపడండి, పరలోకములో ఉండటానికై శ్రమ పడండి, పరలోకములో ఉండటానికి ఈ శ్రమల దినాల్ని అలవాటు చేసుకోండి. మొదటి వర్తమానంలో మనం విన్నటువంటి ఆ వాక్య యొక్క భావము, అర్థము మనం అర్థం చేసుకునేది ఏంటంటే శోధనలన్నీ వచ్చేస్తున్నాయి. జ్ఞాపకం చేసుకునండి. మనం ఎలా ఉండాలంటే ప్రభు కొరకి ఒక రోషము కలిగినటువంటి వారిగా ఉండాలి. నిద్రలో నుంచి లేచి ఏం చేయాలి? 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో నిద్ర, 6వ అధ్యాయంలో ఏమున్నదో చూడండి. 10వ వచనం, 5:10. తుదపు యొక్క ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. మీరు యుద్ధానికి రెడీగండి. నిద్రలో నుంచి లేసేది ఎందుకంటే లేచి నీ పనులు చేయడానికి కాదు,
యుద్ధానికి రెడీ కావాలి. యుద్ధనాదం వినబడుతుంది, బోర వినబడుతుంది, యెహోషువ ఊతా ఉన్నాడు, లేండి. సాతానుపై యుద్ధం ఎంతమంది చేస్తారు చెప్పండి? సాతానుపై యుద్ధం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా అన్న వాళ్ళందరూ రాత్రికి ప్రార్థనకు రావాలి. అది యుద్ధం. అర్థమవుతుందండి? యుద్ధం అంటే ఏంటి? అందరం ప్రార్థన చేయాలి, అందరం ప్రార్థనలో ఉండాలి. 40 రోజులు సంఘం ఎందుకు పెట్టుకుంటాను? ప్రార్థనలో ఉండాలి. అది యుద్ధం. ప్రార్థన చేయటమే యుద్ధం. నీవు లేచి ఏం చేయాలా? యుద్ధాన్ని రెడీ కావాలి. ప్రభునందు ప్రియమైన సంగమా, నాకు ఒక భక్తుడు భలే జ్ఞాపకం వస్తున్నాడు. ఎంత మంచి భక్తుడు అంటే జాన్ జీ పేటన్ అనేటువంటి హాలాండ్కి సంబంధించిన ఒక భక్తుడు. జాగ్రత్తగానండి. ఆయన మంచి చదువు చదువుకున్నాడు, చాలా గొప్ప చదువు, అన్ని రకాలైనటువంటి ప్రావీణ్యత నేర్చుకున్నాడు. ప్రభు పిలిస్తే ప్రభు సేవకు వెళతానన్నాడు. ఎక్కడికి వెళతానన్నాడంటే, ఇటు చూడండి, నరమాంస భక్షకుల మధ్యకు పోతానన్నాడు సేవకి. ఏం పేరు ఆయన పేరు? జాన్ జీ పేటన్. ఈ జాన్ జీ పేటన్ అనేటువంటి భక్తుడిని అందరూ అడిగారు, ఎందుకయ్యా అక్కడికి పోతావు? వేరే దేశానికి వెళ్ళు, వేరే ఊరికి వెళ్ళు, వేరే చోటకు వెళ్ళు సేవకంటే. ఆయన ఏమన్నాడో తెలుసా? మీకు ఒకటి చెప్పనా అన్నాడు. ఏంటంటే, నేను చస్తే ఎక్కడ పెడతారు? సమాధిలో పెడతా. సమాధిలో పెట్టిన తర్వాత ఏం తింటాయి? పురుగులు తింటాయి, అంతే కదా. అని ఆ పురుగులు తింటే ఏం ఉపయోగం? బతికున్నప్పుడు వాళ్ళు తింటే వాళ్ళకి ఆకలన్న తీరుద్ది అన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? బతికున్నప్పుడు తింటే వాళ్ళకి ఆకలన్న తీరుద్ది, చచ్చిపోయి పురుగులు తింటే ఏముంది అని సేవకు సమర్పించుకొని ఆ ఆస్ట్రేలియా పక్కన ఉన్నటువంటి దీవుల్లో గొప్ప పరిచర్య చేశాడు. అనేకమైనటువంటి గొప్ప అబ్బా చెప్పడానికి సమయం సరిపోదు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే, మనము లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? నిద్రలో నుంచి లేవాలి, మృతుల్లో నుంచి లేవాలి. దేనికి రెడీ కావాలి? యుద్ధానికి రెడీ కావాలి. దేనికి రెడీ కావాలి? ప్రార్థనకు రెడీ కావాలి. అప్పుడు మనము చదువుకున్న ఎఫెసీ పత్రిక 1:3 ప్రకారము పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రభు మనకిస్తాడు. హల్లెలూయా. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకై ఏర్పాటు చేయబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. నువ్వు అమెరికా అధ్యక్షుడి పేరేంటి? ట్రంప్ కావచ్చు, ఇండియా మోడీ కావచ్చు, తెలంగాణ సీఎం కావచ్చు, ఆంధ్ర సీఎం కావచ్చు. ఈ రాజ్యాలు కొద్ది కాలమే. ఈ రాజ్యాలు ఎంతకాలం? దీనికోసం కొట్టుకొని సత్తా ఉన్నారు. అసెంబ్లీలో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఒకసారి ప్రపంచ సువార్థికుడు బిల్లీ గ్రాహం గారి దగ్గరికి వెళ్ళి, అమెరికా సెనేట్ మొత్తం పార్లమెంట్ సభ్యులందరూ వెళ్ళి, ఈసారి మన దేశంలో ఓట్లు లేకుండా అయ్యగారు బిల్లీ గ్రాహం గారు మిమ్మల్ని ప్రెసిడెంట్ చేస్తామన్నారు. ఏం చేస్తానన్నారు? ప్రెసిడెంట్ చేస్తామన్నారని. ఎవరిని? బిల్లీ గ్రాహం గారు. ఎవరు చెప్పండి? అందరు వెళ్ళిన తర్వాత అన్నాడంట ఆయన, మీరందరూ అన్నారు బాగున్నారు, కానీ నా స్థాయిని నేను తగ్గించుకోలేను. నా స్థాయి దేవాది దేవుని యొక్క పరిచర్య చేసే స్థాయి. ఆ స్థాయి తగ్గించుకొని 5 సంవత్సరాల ప్రెసిడెంట్, 3 సంవత్సరాల ప్రెసిడెంట్ నాకేమీ అక్కర్లేదు. మీరెవరన్నా ఈ వార్డుకి మెంబర్ చేస్తామంటే సంకలు కొట్టమాకండి, గంతులేయమాకండి. ఇది వద్దు. మనకేది కావాలి? పరలోకములో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. దాని కొరకు రంకెలవే. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధాత్మదేవుడు మనము లేవాలి. 40 రోజులు ప్రార్థన అంటున్నాము, కానీ అది భారముతో కూడిన ప్రార్థన కావాలి. ఆ ప్రాంతం కదిలించబడాలి. అక్కడ నీ కన్నీళ్ళు అగపడాలి. ఆ ఇంటిలో ప్రార్థన కాడ నీ కన్నీళ్ళు అగపడాలి. దావీదు ఏమంటాడు? నా యొక్క కన్నీళ్ళు నీ కవిలలో, నీ బుడ్డిలో దేవుడు ఏం చేస్తాడట? పట్టుకుంటాడు. నీ చుక్క పడితే ఎక్కడికి వెళ్ళొద్దో తెలుసా? కన్నీరు అక్కడికి వెళ్ళొద్ది. దేవుడు దాచిపెడతాడు. ఆ కన్నీరు కావాలి.
ఏం కన్నీరు కావాలి? నా తమ్ముడు రక్షణ లేదు, నా చెల్లెలు రక్షణ లేదు, మా అన్నకు రక్షణ లేదు, మా అమ్మ మా నాన్న కూడా రక్షణ లేకుండా పోయారు, ఈ ఉన్నోళ్ళన్నా రక్షింపబడ. ఆ కన్నీరు కార్చు. కలువరి శిలువలో నీ కొరకై బలి అయిపోయినటువంటి ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ యొక్క ఉపవాస దినాల్లో గుడ్ ఫ్రైడేకి ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్చిన రక్తము వృధా కాకుండా మనమందరము లేద్దాం. ఎక్కడి నుంచి? మరణములో నుంచి, మృతుల్లో నుంచి, నిద్రలో నుంచి లేచి ఇప్పుడు సజీవులుగా యేసు ప్రభు యొక్క సిలువను అర్థం చేసుకోవాలి. సిలువను అర్థం చేసుకోకుండా బలలో పాలు పొందొద్దు. ఇది నా కొరకై ప్రభువారు విరిచిన రొట్టె, ఇది నా కొరకై ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం, ఇది నన్ను ఆశీర్వదించే రక్తం, నా కుటుంబాన్ని ఆశీర్వదించే రక్తం. దీనిలో పరిశుద్ధంగా పాలు పొందాలి, అయోగ్యంగా పాలు పొందొద్దు అని పదే పదే చెబుతా ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. బలలో పాలు పొందే ముందు ప్రభు సిలువను చూడు, ఆయన నీ కొరకై పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకో. ఆ స్థానం మనది, ఆయనది కాదు. ఆయన లోకానికి ఎప్పుడో సవాలు ఇస్తాడు, నాలో పాపం ఉంటే మీరు ఎవరైనా రుజువు చేయండి అని. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఎవడి వల్ల కాలే. కానీ ఆయన నీకు బదులుగా, నాకు బదులుగా మన స్థానంలోనికి వచ్చే కలువరి సిలువలో మరణించి మనలందరినీ ఇప్పుడు ఏం చేశాడు? మరణములో నుంచి పరలోకములోనికి దాటించాడు. హల్లెలూయా. తలలు ఉంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్కసారి పరీక్షించుకుందాం. ఇంకా నిద్రలోనే ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కో, మృతులలో నుండి లెమ్ము. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మదేవుడు నీ మీద ప్రకాశించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక్కసారి పశ్చాత్తాపముతో, భారముతో, నువ్వు స్వార్థపరురాలుగా ఉండొద్దు, స్వార్థపరుడుగా ఉండొద్దు. నువ్వు ఒక్కడవే పరలోకంలో ఉండొద్దు. ఈ నీ ఇంటి పక్క వారు నరకానికి వెళ్ళటం నీకేమాత్రం కూడా ఇష్టం ఉండొద్దు. వారి కొరకు కన్నీరు కార్చు. నీ కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు కన్నీరు కార్చు. జాన్జీ పేటన్ అన్నట్టు, నేను దేవుని కొరకు నా శరీరాన్ని వాళ్ళు తినటానికని నేను రెడీగా ఉన్నాను అన్నట్టుగా మనం సిద్ధపడదాం. ప్రభు కొరకు సమర్పించుకుందాం. ప్రభువా నన్ను విరవండి, ప్రభువా నన్ను మలచండి, ప్రభువా నాకు భారము దయచేయండి, ప్రభువా నాకు బాధ్యత దయచేయండి, ప్రభువా నాకు వాక్య ప్రత్యక్షతను దయచేయండి. మనం ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రత్యక్షతను కోల్పోవద్దు. ఒకసారి ఆలోచించు. నువ్వు పరలోకములోని లాజరులాగా ఉంటావు, నీ వాళ్ళు, నీ కుటుంబం ఆ ధనవంతుల్లాగా అగ్నిలో ఉంటారు. ఒకసారి చూడు ఆ పరిస్థితి. అప్పుడు ఏమై అనిపిస్తుంది? ఈరోజు ఒకరు దెబ్బ తగిలితేనే వామ్మో మా నాన్న, వామ్మో మా అక్క, వామ్మో మా తమ్ముడు, వామ్మో వామ్మో అని ఉరుకుతున్నావు. కానీ ఆ రోజు జరగబోయే ఆ శిక్షలో, ఆ నరకములో వారిని చూడు. ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. ప్రభు నీకు ఆ భారం ఇచ్చాడు, ప్రభు నీకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు, ప్రభు నీకు ఆ బాధ్యతనిచ్చాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మన వాళ్ళు నశించిపోవద్దని ప్రార్థన చేద్దాం. వారి కొరకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు వెలిగించబడ్డావు, ఇతరులు వెలగాలి. నీవు నిద్రలో నుంచి లేచావు, వాళ్ళు లేవాలి. వారి కొరకై ప్రార్థన చేయి. సిలువలో ప్రభువుని చూడు, ఆయన ప్రేమను చూడు, ఆయన కొరకై ఆయన ఇచ్చినటువంటి ఆ పిలుపును చూడు. ఆయన నీ కొరకై నా కొరకై ఉంచిన ఆశీర్వాదాలన్నీ మనం మాత్రమే కాకుండా మనవారు కూడా పొందాలని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ బంగారు పాదాలకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిద్రించుతున్న మేము మృతుల్లో నుండి, నిద్రలో నుండి లేవటాన్ని కృపణ దయచేయండి. మా వలే మా రక్త సంబంధులు,
మా బంధువులు, మా శరీర సంబంధులు, మా ఇరుగు పొరుగు వారు, మేము పనిచేసే కాడ ఉన్నటువంటి వారు, మా దగ్గరికి వచ్చి వెళ్ళేటువంటి వారు, మాకు తెలిసిన వారు, వారు నరకానికి వెళ్ళొద్దని ప్రభువా ఆ భారము, ఆ బాధ్యత, ఆ ప్రత్యక్షత దేవా మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. అట్టి భారము బాధ్యత కలిగిన వారమై కలువరి శిలువలో మీ యొక్క మరణాన్ని జ్ఞాపకము చేసుకొని మమ్ములను మేము పరీక్షించుకొని యోగ్యముగా పరిశుద్ధముగా మీ బలలో పాలు పొంది ఆశీర్వదించబడుటకు నీ కృపను దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.